హాయ్ భవానీ వంటలకు స్వాగతం. ఈరోజు వెల్లుల్లి ఉల్లి లేని వంట కందా బచ్చల కూర చూపిస్తున్నాను. దానికోసం కావాల్సినవి బచ్చల కూర 2 కట్టలు తీసుకున్నాం, కంద ఒక ముక్క, ఒక 2 కప్పులు ముక్కలు తీసుకున్నాము, పసుపు, ఆవాలు, ఎండుమిర్చి, అల్లం, ఆయిల్, ఉప్పు, ఇవి కావాల్సినవి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. చూడండి, ఇప్పుడు పెట్టుకున్నాం కదా మసాలా కోసం. అవి అల్లము, ఉప్పు, మిరపకాయలు, ఆవాలు 3 స్పూన్లు వేసుకున్నాం చిన్న స్పూన్తోని. ఆయిల్ 2 స్పూన్లు వేసుకున్నాం. ఆవాలు రుబ్బుతాం కదా చేదు రాకుండా ఉండడానికి ఆయిల్ వేసుకుంటాం. ఇవన్నీ మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వాటర్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో కంద వేసుకుంటున్నాము. కంద బచ్చల కూర వేసేసుకుంటాము. వేసుకొని కుక్కర్లో 1 విజిల్ కొట్టించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది కంద. బచ్చల కూర కూడా వేసేసుకుంటాం ఇందులోనే. వేసుకొని ఇవి జామి ఆకులు. ఈ ఆకులు ఒక 2 వేసేసుకుంటే ఆ కంద అనేది మనకి లుసుగా రాకుండా ఉంటుంది. జామాకు వేసుకుంటే జామాకు మళ్ళీ ఉడికిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకుంటాము. ఈ నుసు రాకుండా ఉంటుంది జామాకు వేసుకోవడం వల్ల. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసుకుంటాము. ఇందులో కూడా వేసుకొని 1 విజిల్ కొట్టించుకుంటాము. చూడండి, ఇప్పుడు బాగా ఉడిపోయింది. ఇందులో ఆకులు తీసి పక్కన పెట్టేసుకుంటాము. పెట్టి ఇది వడకట్టేసుకుంటాము. చూడండి, ఇందులో వేసేసుకుంటున్నాము. రోట్లోన ఎక్కువ నున్నగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని ఇందులో జీలకర్ర పొడి వేపు పెట్టుకున్నది ఇది 1 స్పూన్ వేసుకుంటాము. సాల్టు, పచ్చిమిర్చి 3 కట్ చేసి పెట్టేసుకున్నాము. అది కూడా ఇందులో వేసేసుకుంటాము. చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని గుజ్జులో చేసి పెట్టుకున్నాము, అది వేసుకుంటాం. ఇవన్నీ కలిపి ముద్దగా రుబ్బుతాము. ఈ విధంగా రుబ్బుకొని కచ్చా పచ్చగా రుబ్బండి, మెత్తగా కాకుండా కొంచెం ముద్దగా ఉంచితే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా ఇందులో వేసేసుకుంటాము. వేసి శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకొని పోపు పెట్టుకుంటాము. ఇది శుభ్రంగా కలిపి ఒక అరగంట నానితే ఆ మసాలా అంతా దానికి టేస్ట్గా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి చూడండి. ఇది బ్రాహ్మణుల వంట, నేను నేర్చుకొని మీకోసం పెట్టాను. తప్పకుండా ట్రై చేయండి. అన్నీ పోపు పెట్టుకుంటున్నాం. ముందుగా వేరుశనగ పలుకులు వేసుకుంటాము. ఇవి శుభ్రంగా కొద్దిగా వేగనివ్వండి. వేగాక మిగతా పోపులు వేసుకుంటాము. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి లాస్ట్లో కొంచెం వెండి వేసుకుంటాము. ఇవన్నీ పోపులు వేసుకొని అందులో వేసేసుకుంటాము. వేసుకొని ఒక అరగంట అలా ఉంచుకొని ఊరిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. నా వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేదైనా వంటలు కావాలంటే మీరు పెట్టండి, నేను చేసి కూడా చేసి పెడతాను.